పిపి టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. కేంద్ర రాష్ట్రాల్లో ఎన్నికల నగారం మోగింది. లోక్సభ ఎన్నికలకు దేశం సమాయత్తమవుతుంది. అంతకుముందే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారం మోగింది. ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి విద్యావంతుల్లో యువకుల్లో ఉత్సాహం నెలకొంది. అనేక మంది విద్యావేత్తలు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో బడే రాఘవరావు గారు కూడా ఒకరు. న్యాయవాద వృత్తిలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందిస్తున్న రాఘవరావు గారు ఊహించని రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే క్రమంలో సంసిద్ధులవుతున్నారు. వారితో స్వల్పకాలం పాటు ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. రాఘవరావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి షఫీ గారు. సార్, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక విద్యావేత్తగా నిలబడాల్సిన ఆలోచన అవసరం ఎందుకు వచ్చింది? సంతోషం అండి. ముందుగా మీ ప్రేక్షకులందరికీ, కృష్ణా గుంటూరు జిల్లాల ఓటర్లందరికీ, నా తోటి న్యాయవాద మిత్రులు, టీచర్లు, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు, సమస్తం గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నానండి. అసలు గ్రాడ్యుయేట్స్ చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు లేక అలమటించిపోతున్నారు చాలామంది. నేను కూడా, మా నాన్నగారు ఆ రోజుల్లో ఏలూరు ఆర్డీఓ చేసేవారు. నాకు పెళ్ళైనప్పుడు 82లో. 83లో నేను ఉద్యోగం దొరక్క ఆ రోజుల్లోనే తప్పనిసరి పరిస్థితుల్లో టైం పాటు చేయడం ఇష్టం లేక లాయర్గా బిఎల్లో చేరాను. ఉద్యోగం దొరికితే నేను లాలో చేరేవాడిని కాదు. నిరుద్యోగ సమస్య తరతరాలుగా వస్తుంది. దీన్ని రూపుమాపాలి. అసలు ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు దొరక్క, పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, తప్పనిసరి పరిస్థితుల్లో నేరస్తులుగా మారుతున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు, ఉన్నది కూడా ఓడగొట్టుకుంటున్నారు కలిసి రాక. ఎంతో ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నారు. నిరుద్యోగ వలన ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను లోపల నా గుండెలో అగ్నిపర్వతం 1982 నుంచి, నేను పెళ్ళైన కాడి నుంచి నా గుండె దద్దరిల్లుతుంది. ఆ నాయకుడు వస్తాడు, ఈ నాయకుడు వస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మారుస్తారు. ఉద్యోగాలు, సోషల్ జస్టిస్ జరగట్లేదు. సోషల్ జస్టిస్ ఎక్కడ జరుగుతుంది? సోషల్ రేషియో ప్రకారం జనాభా ప్రాతిపదికన తీసుకుని ఎంతమంది పర్సంటేజ్ ఉన్నారు, వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉద్యోగాలు ఇవ్వాలి, రాష్ట్రంలో, కేంద్రంలో, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవ్వాలి అని లెక్కేయాలి. అలా ఎవరు లెక్కేస్తున్నారు? చాలామంది ఎలిగేషన్స్ నాయకులు ఒకళ్ళొకళ్ళు అనుకోవటమే. మీరు 5% ఉన్నారు, మీరు అక్కడ ముగ్గురు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అక్కడ ఇద్దరు ఉన్నారు, 20 మంది ఉన్నారు. ఈజ్ ఇట్ ది వే ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ది ఎంప్లాయ్మెంట్ సిస్టమ్? దట్స్ కరెక్ట్. న్యాయవాదిగా, ఒక సీనియర్ న్యాయవాదిగా పెదవాడ బార్ స్టేషన్లో 1986 నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నన్ను ఎవరు ఒక పార్టీకి బంధించకండి, నిర్బంధించకండి. అన్ని పార్టీలు ఉన్నాయి, అందరు ప్రజలు నా వాళ్ళే. పర్టికులర్గా నేను ఎందుకు రాజకీయాల్లోకి దిగాను, ఎందుకు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాను? భారత రాజ్యాంగం రీత్యా ఇది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఫర్ 2 డిస్ట్రిక్ట్స్, కృష్ణా అండ్ గుంటూరు మా నాన్నగారు జన్మస్థానం, మా నేటివ్ ప్లేసు బడేవారిపాలెం. కృష్ణా జిల్లా మా అమ్మగారు పుట్టిన ప్లేసు, మా అమ్మగారి నేటివ్ ప్లేసు. నేను పుట్టింది గుడ్లవల్లేరు. 2 జిల్లాలు నాయే. నా జిల్లాల్లోంచి నేను నుంచుంటున్నాను. ఒక జిల్లాకు పరిమితం కాదు. ఒకప్పుడు నన్ను విజయవాడలో స్థానికుడు కాదు అన్నారు కొంతమంది. ఎంతో బాధపడ్డా. ఇప్పుడు ఈ 2 జిల్లాలకి నాయకుడిగా నుంచుంటున్నాను. ఉత్త నాయకుడు కాదండి, ప్రజాసేవకుడు. నా ప్రజలే నాకు దేవుళ్ళు. ఇప్పుడు రాఘవరావు గారు, ఇప్పుడు ఏ నిర్ణయంతో అయితే
మీరు పట్టభద్రులకు సేవ చేయాలని, ప్రత్యేకించి యువకులకి సేవ చేయాలన్న దాని మీద ఒక నిర్ణయంతో మీరు ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు కదా. ఈ సంకల్పంతో ముందుకెళ్తున్న క్రమంలో ఈ యువకులు మీరు అంటున్నటువంటి బాధలు అనుభవించిన నిరుద్యోగాన్ని రూపుమాపే క్రమం కానీ, ఈ యువకుల భవిష్యత్తులో ఆశాజ్యోతిగా నిలిచిన విషయం కానీ ఎటువంటి ప్రణాళికతో మీరు ముందుకెళ్తున్నారు? మంచి ప్రశ్న వేశారండి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే 2 సంవత్సరాల లోపల వితిన్ 2 years ఎవ్రీ గ్రాడ్యుయేట్ షెల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. నా మెయిన్ మోటివ్ అది. నిరుద్యోగం అనేది ఉండకూడదు, అదొకటి. ఆ 2 సంవత్సరాలు లేదు, పొరపాటున ఏదైనా 1 సంవత్సరం ఎక్కువ ఆలస్యమైనా కూడా వాళ్ళకి తినటానికి తిండి అలో లక్ష్మణ అంటూ దొంగతనాలు కానీ, తప్పుడు పద్ధతుల్లో కానీ, తెలియని వ్యాపారాలు కానీ, ఇంకోటి కానీ చేసి వాళ్ళకు ఉన్న పావలా ₹10 ఆస్తులు నష్టపోకూడదు. అందుకని వాళ్ళకి ఒక ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు వాడిని కనుక గవర్నమెంట్ ఆఫ్ ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడిని కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ 2 గవర్నమెంట్స్ కలిసి ఉమ్మడిగా ఒక ఫండ్ క్రియేట్ చేయాలి, స్టైఫండ్ ఫండ్. ఇప్పుడు నిరుద్యోగాన్ని రూపుమాపే క్రమంలో మీ నినాదం ఏంటంటే, ఒకవేళ మిమ్మల్ని ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానం నుంచి ఎన్నిక చేస్తే వాళ్ళ సంక్షేమం కోసం కానీ, వాళ్ళు విద్యావంతులైన వెంటనే ఉద్యోగం దొరికే విధంగా కృషిలో భాగంగా ఒక కార్పస్ ఫండ్ లాంటిది వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తారని కృషి చేస్తానంటారు మీరు. అది కార్పస్ ఫండ్ కాదండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ కార్పస్ ఫండ్. దట్ ఈస్ ది ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్స్ టు ప్రొవైడ్ గ్రాంట్స్. అదొక పర్టికులర్ గ్రాంట్. అది అంటే నిరుద్యోగ వృత్తి కింద అయినా కానీ నెలకి 4,000 చొప్పున, నాట్ లెస్ దెన్ 4,000. వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే వరకు, వాళ్ళకి ఇచ్చే వరకు నేను నిద్రపోను. ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రభుత్వాలు కూడా ఆల్రెడీ ఇదివరకే ప్రకటించాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి 3,000 ప్రతి నిరుద్యోగికి ఇస్తానని చెప్పి ప్రకటన చేశారు. చూపించమనండి. నేను రాజకీయాల నుంచి అసలు నా వృత్తి నేను హాయిగా చేసుకుంటాను. ఎవరిచ్చారో చూపించమనండి, ఎక్కడిచ్చారో చూపించమనండి. ఎంతమంది నిరుద్యోగులు, నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం ఈనాడులోనో ఏ పేపర్లో చూశాను, ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసి అమ్మా నాన్న క్షమించండి అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. అది నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. అసలు నిరుద్యోగ భృతి అనేది ఆస్ట్రేలియాలో లాగా ఉండాలి. నేనేం చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యం, మేము లాయర్లం, చూసి చెప్పచ్చు పుస్తకాలు చూసి. అలాగే మీరు ఒక ప్రభుత్వాలు నడిపే నాయకులు, రూలింగ్ పార్టీసు చూడండి అయ్యా, పక్క దేశాలు చూడండి. ఆస్ట్రేలియాలో ఉంది, ఈ ఫండ్ క్రియేట్ చేయటం ఉంది. ఓ పర్టికులర్ ఫండ్ క్రియేట్ చేసి నిరుద్యోగులందరికీ లైఫ్లో సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి కొంత ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు చేయండి. అక్కడేదో $7,000 ఎంతో అంటారు, అంతొద్దు మాకు. తినటానికి సరిపడా 4,000, కనీసంగా 4,000 అంటే మినిమం ఒక నిరుద్యోగి ఉద్యోగం వచ్చే లోపు తనను తాను పోషించుకుంటూ బతుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇతర అవకాశం ఉంది. ఉద్యోగం వస్తుందండి, గ్యారెంటీ. రాఘవరావు గారు చెప్పండి సార్. దీంతో పాటు ఉద్యోగానికి సిద్ధమయ్యే విధంగా ప్రతి యువకుడు, ఇప్పుడు వెనుక నుంచి అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని యువత చాలామంది ఉన్నారు. కార్పొరేట్ కళాశాలలో యువత కాకుండా అవునండి, మిగతా చాలా బడుగు బలహీన వర్గాలు గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజీలు, వాళ్ళ విద్యాపరమైనటువంటి వెసులుబాటు కలిగించే విధంగా కానీ, వాళ్ళలో సామర్థ్యం పెంచే విధంగా కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సామర్థ్యం పెంచడానికి ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమనండి. చదువుకునే వాళ్ళు ఏమడుగుతున్నారంటే, కుండబద్దలు కొట్టిన వాస్తవం అని చెప్తున్నా. అయ్యా, మేము గ్రాడ్యుయేషన్ ఎందుకు చదవాలి, మాకు ఉద్యోగం లేనప్పుడు? మాకంటే మిగతా వృత్తి వైద్యులు నేర్చుకునే వాళ్ళు, మెకానిక్లు, మోటార్ సైకిల్ మెకానిక్లు కానీ, ఇంకోళ్ళు కానీ ఇలా వృత్తులు చేసుకుని బతికేవాళ్ళు మాకంటే బాగా బతుకుతున్నారు. మేము చదువుకుని రోడ్ల మీద తిరుగుతున్నాం సర్టిఫికెట్లు పుచ్చుకొని. ఈ గతి మాకెందుకు రావాలి అన్నారు. ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఇస్ టు సాల్వ్ ది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. నిరుద్యోగులని ఉద్యోగులుగా చేయటం అనేది ప్రధాన బాధ్యత. నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే, ఉద్యోగాలు చేస్తున్నటువంటి టీచర్లు ఎంతమంది ప్రైవేట్ టీచర్లు అండి, ఈ ఎయిడెడ్ స్కూల్స్లో కానీ, ఎయిడెడ్ కాలేజీలో కానీ. నేను ఓపెన్గా రేపు పిలుస్తా, నేను గెలిచిన తర్వాత ఒకవేళ గెలిస్తే ఓపెన్గా అందరినీ పిలుస్తా. జీతాలు పూర్తిగా వాళ్ళకి ఇవ్వట్లేదు. మేనేజ్మెంట్లు కానీ, ఇంకొకళ్ళు కానీ పెత్తనాలతోటి అవన్నీ నిర్మూలించాలి.
రూపాయికి రూపాయి పని జరగాలి. ఒకళ్ళు రూపాయి ఒకళ్ళు తినకూడదు. టీచర్లకు అన్యాయం జరగకూడదు. అలాగే రిటైర్డ్ టీచర్స్కి పెన్షన్లు ఇంటికి వచ్చి ఇవ్వాలి. పనులు రిటైర్డ్ టీచర్స్ మాకు విద్య నేర్పింది టీచర్లు. ఆ టీచర్ దేవుళ్ళకి నేను ఎప్పుడూ లక్ష్మణరావు గారని మా హెడ్ మాస్టర్ గారు కొత్తగూడెంలో, నేను మా నాన్నగారు తహసీల్దార్ చేసే రోజుల్లో ఆయన కనపడితే రోడ్డు మీద పరిగెత్తుకెళ్ళి కాళ్ళకు దండం పెడితే, బాబు నువ్వు ఎవరు అంటే, నేను ఇక్కడ గురువుగారు మీ శిష్యుడిని లాయర్ గారిని అని చెప్పా. కావులిచ్చుకొని నీలాంటి వాళ్ళు ఉన్నారా బాబు అన్నాడు. అలాంటి నోబుల్ టీచర్స్ వాళ్ళెవ్వరూ బాధపడకూడదు. వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్, వాళ్ళకి హెల్త్ స్కీమ్స్, రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడు అన్నీ ప్రొవైడ్ చేయాలి. విద్యావంతులైన యువకులతో పాటు అంతే పట్టభద్రులుగా రిటైర్డ్ అవుతున్న వాళ్ళ సంక్షేమం గురించి కూడా మీరు పాటుపడే ఆలోచనలో ఉన్నారు. ఎంప్లాయీస్ అండి, ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ సెన్స్ ఎన్జిఓలు ఎంతమంది ఎన్జిఓలకు రిటైర్ అయితే అసలు వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. రాఘవరావు గారు చెప్పండి సార్. ఈ 2 నియోజకవర్గాల్లో ఈ పట్టభద్రుల ఓట్లకు సంబంధించిన ఏమైనా అంచనా ఉందా? ఎన్ని వేల మంది ఉన్నారు? సుమారుగా 2,40,000 అబవ్ ఉన్నారన్నారండి. 2,40,000 అబవ్ ఉన్నారు. అయితే నేను ఒకటి, మీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇందులో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో చెప్పాలంటే భయం వేస్తుంది. సగం పైనే ఉండొచ్చు. ఇప్పుడు దాదాపుగా ఒక కాన్స్టిట్యున్సీకి సగం కాదు, 30% ఉండొచ్చు. ఒక కాన్స్టిట్యున్సీకి ఎంత అయితే ఓటర్లు ఉంటారో ఆ స్థాయిలో 2 జిల్లాల్లో పట్టభద్రులు ఉన్నారు. అల్లాడిపోతున్నారండి. కసితో ఎదురు చూస్తున్నారు, ఎవరు వస్తారు మా నాయకుడు, మాకు నాయకుడు ఎవరు రావాలని. నేను ప్రాణాన్ని సైతం లెక్క చేయనండి. తర్వాత నేను గెలిచిన తర్వాత 2 జిల్లాల్లో ప్రతి గ్రాడ్యుయేట్ ఇంటికి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ప్రతి గ్రాడ్యుయేట్ ఇంటికి వెళ్ళి ఆ గ్రాడ్యుయేట్ పరిస్థితులు చక్కదిద్ది ఆ గ్రాడ్యుయేట్కి మంత్లీ నెలకి 4,000 తగ్గకుండా వచ్చే ఏర్పాట్లు చేస్తాను. అందుకు ముందుగా నువ్వేం చేసావని నన్ను అడుగుతారు. అందుకని జీతంలో సగం జీతం ప్రతి నెల 4 ప్రొవైడ్ ఇచ్చేస్తాను. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత వచ్చే వేతనం ఏదైతే ఉందో దాంట్లో 4 సగం జీతం. ఇప్పుడు మీరు 2,40,000 సుమారు పట్టభద్ర ఓటర్లు ఉన్నారు అంటున్నారు. మీకు తెలియని విషయం అయితే కాదండి. ఎలక్షన్లు అనేది దాదాపుగా ధనస్వామ్యం. అవునండి. ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దాదాపు కార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, మోటార్ సైకిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, మంచి మాట. తర్వాత సెల్ ఫోన్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, అది వాస్తవమా కాదా అంటే ప్రచారం అలా జరిగింది. దీనికి కారణం ఓట్లను ఆకర్షించే క్రమంలో జరిగిన ప్రచారం అదే. మంచి ప్రశ్న సార్. ఇప్పుడు ఆ క్రమంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా, అంటే మీరు కేవలం ఆశయంతోనే ముందుకెళ్తే విజయం సాధించే అవకాశం ఉందా? ఉందండి, తప్పకుండా. ఎందుకంటే ఓటరు నేను టూ ఇంటెలిజెంట్. ప్రజాస్వామ్యంలో ఓటరే తెలియగలడు. చాలామంది మూర్ఖులు ఓటర్లకు డబ్బులు ఇద్దాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఆ డబ్బులు ఇచ్చేవాడు బిన్ లాడెన్ కంటే గొప్ప తీవ్రవాది కింద లెక్క. ఇంకా పెద్ద తీవ్రవాది. గొప్ప అని మీన్ సెన్స్ గొప్ప పొగట్లేదు, కరడుగట్టిన తీవ్రవాది కింద లెక్క. ది రూట్స్ ఆఫ్ ది కరప్షన్ ఈజ్ స్టార్టింగ్ ఎట్ ది ఎలక్షన్ ఇట్ సెల్ఫ్ బై గివింగ్ మనీ టు ది ఓటర్ ఈజ్ అన్ ఇన్నోసెంట్. డబ్బులు లేక అలమటించిపోతున్నాడు. ఆ ఓటర్ వీక్నెస్ని క్యాష్ చేసుకుందామని ఓట్ చేసుకుందామని చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి నువ్వు 100 కోట్లు తిన్నావు, నువ్వు 1000 కోట్లు తిన్నావు, నువ్వు స్కామ్ చేసావు, ఆ స్కామ్ ఈ స్కామ్ అని అడిగితే నా బోట్ లాయర్ని చేయబట్టుకుని తీసుకెళ్ళి రండి. నేను హైకోర్టు లాయర్ని కూడా అండి. బెజవాడ బార్ అసోసియేషన్లో 3 సంవత్సరాల నుంచి డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఈ సంవత్సరం కూడా కౌన్సిలర్. దేవుడి దయ వల్ల, నా మిత్రులందరి దయ వల్ల అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలాంటి లాయర్ని ఎవరైనా తీసుకెళ్ళారనుకోండి, నేను వెళ్ళి అడిగాను, బాబు నాయన నీ మీద 30 కేసులు ఉన్నాయి, 20 కేసులు ఉన్నాయి, 10 కేసులు ఉన్నాయి, 2 కేసులు ఉన్నాయి, నువ్వు కరప్షనిస్ట్ అట, నువ్వు ఇన్ని కోట్లు తిన్నావట కదా అని అడిగాను అనుకోండి, నువ్వు ఎవడిరా, ముందు బయటకెళ్ళు, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, గెట్ అవుట్ మై ఆఫీస్ అంటాడండి. ఎందుకు, కారణం ఏంటయ్యా అని అడిగాను అనుకోండి, ఆ ఓటర్ నాకేమన్నా ఊరికినే వేసాడు, ఆ ఓటు లంచం తీసుకునే కదా వేసాడు, ఆయన్ని బాగు చేయ ముందు అంటాడు. అందుకని నేను ఓటర్లందరికీ చెప్పేది ఒకటే, చూసారా మీకు అడిగే హక్కు కోల్పోతున్నారు. వాడేమన్నా, ఆ నాయకుడు ఏమంటున్నాడు మనల్ని, ఓటర్ని ఏమంటున్నాడు, నువ్వు దేశాన్ని అమ్ముకునేవాడివి, నేను ఓటే కొనుక్కున్నా, నువ్వు దేశాన్ని అమ్ముకున్నావు కదా అంటున్నాడు. అందుకని మార్పు రావాలి, విప్లవాత్మకమైన మార్పు రావాలి. ఎవడన్నా తిక్కగా డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చాడని వాళ్ళకి వేయకండి. మీరు ఖచ్చితంగా నిజమైన వ్యక్తి, నాలాంటి గుండె ధైర్యం ఉన్నవాడికే వేయండి ఓటు. నేను చావటానికైనా సిద్ధమే, రిఫార్మేషన్స్ తీసుకొస్తాను. ఎన్నికల ప్రక్రియలో భాగంగా చెప్పండి సార్,
మీరు ఓటర్ దగ్గర ఎటువంటి ఎజెండాతో వెళ్తున్నారు ఒక పట్టభద్రుడి దగ్గర? మంచి ప్రశ్న వేశారండి. యాక్చువల్గా ఇది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఫర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దీంట్లో రాజ్యాంగంలో ఇది పొలిటికల్ పార్టీస్కి అదృష్టం, నా టేస్ట్కి నా అభిరుచులకి తగ్గట్టుగా ఉన్నటువంటి ఎన్నికండి ఇది. దీంట్లో ఏ పార్టీతో సంబంధం లేదు. అందరి వాడిని నేను, అంటే చిరంజీవి అని కాదండి, అందరి వాడిని నేను అన్ని పనులు అన్ని పార్టీల వాళ్ళకి, అన్ని గ్రూపులకి, అందరి ప్రజలకి నేను చేస్తా. ఎలా చేస్తానంటే నీకు చిన్న మాట చెప్తాను. నేను సగం జీతం ఇస్తాను కదా నిరుద్యోగులకి, వెల్ఫేర్ సొసైటీస్కి, పేదలకి, ఈ బాధపడే వాళ్ళకి. దిస్ ఈజ్ మెంట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ వెల్ఫేర్, టు ప్రొటెక్ట్ ది గ్రాడ్యుయేట్స్ రైట్స్. పట్టభద్రుల హక్కులు, విధి విధానాలు, వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతలు, వీటిని రక్షించడం కోసమే గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయించుకొని గ్రాడ్యుయేట్స్ కోసం సేవ చేయడం కోసం రాజ్యాంగపరంగా పెట్టినటువంటిదే పట్టభద్రుల నియోజకవర్గం ఎలక్షన్స్. ఇప్పుడు రాఘవరావు గారు చెప్పండి సార్. మీరు ఏదైతే ఎజెండాతో వెళ్తున్నారో ముందుకి, ఒకటేంటంటే నిరుద్యోగులకి 4,000 చెల్లించే విధంగా నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయటం అని, అదేవిధంగా పట్టభద్రులైన వయసు మీరిన వాళ్ళందరికీ సేవలు చేసే క్రమంలో వెళ్తున్నారు, రిటైర్ అయిన వాళ్ళకి వెళ్తున్నారు, జీతాలు రాని టీచర్లకి. దాంతోపాటు ఏంటంటే మీరు సేవా దృక్పథంతో వీళ్ళకి సేవ చేయాలని ఒక గట్టి సంకల్పంతో వెళ్తున్నారు. ఇదే కాదండి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు కదా. నేను మొన్న మధ్యన దీంట్లో చూశానండి, మన యూట్యూబ్లో పెట్టారు. ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఏదో బెటాలియన్ అట, ఆ పెళ్లి కావాల్సిన పిల్లలు చదువుకున్న డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఉన్నారట. దేనికో అతనికి రివర్షన్ ఇస్తా అన్నారట. 45-50 ఏళ్ల కానిస్టేబుల్ని పొట్ట ఉంది, రన్నింగ్ చేయమన్నారట. ఇప్పుడు పొట్ట 40-45 ఏళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లకి ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్లకే ఉంటుంది. ఆ ఏజ్కి పొట్ట సహజం, వాళ్ళని తీసి ఆ ఏజ్కి తగ్గ పోస్టులో వేయాలి. శిక్ష ఉద్యోగం పీకేయకూడదు. అది ఉద్యోగం పీకే నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అన్నట్టుగా పెట్టాడు. మరి అది పర్టికులర్స్ నేను కనిపెట్టలేదు, కానీ హృదయం దద్దరిల్లింది. మనం తింటున్నాం అన్నం అని చెప్పి ఇంకో నోటి దగ్గర అన్నం తీసేయకూడదండి. అలాంటి వాళ్ళ కోసం కూడా పనిచేస్తాను. వాళ్ళ సంక్షేమం గురించి కూడా పనిచేస్తాను. పోలీసులు కావచ్చు, వ్యక్తి ఎవరైనా కావచ్చు, పనిచేస్తాను నేను. మీరు ఇందాక చెప్పారు దాదాపు నేను 30 ఏళ్ల నుంచి 33 ఏళ్ల నుంచి ఉన్నానని చెప్పారు. ఎస్ సార్. జనంలోకి ముందు ఓటర్లకు వెళ్ళే క్రమంలో వృత్తిపరమైన విజయాలు మీ దగ్గర ఏమున్నాయి? చాలా ఉన్నాయండి, చెప్పుకోలేని కోకొల్లలు. బెజవాడలో బడే రాఘవరావు గారు అంటే బెజవాడలో నాకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అది దురదృష్టవశాత్తు రాజకీయాలకి నేను పనికిరాను, కానీ ఈ కాన్స్టిట్యున్సీ దీనికి పనికొస్తా, దీనికే నేను షూట్ అవుతా. కరెక్ట్ పర్సన్, ఫిట్ పర్సన్, ప్రాపర్ పర్సన్. ఎట్లాగంటే అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం 1989, ఏకలవ్య దీనజనోద్ధరణ సేవా సంఘం 1989, నేతాజీ బడుగు వర్గాల సంక్షేమ సంఘం 1989, రిజిస్టర్డ్ సొసైటీస్ 1989లో రిజిస్టర్ చేశా. కొన్ని వందల వేల మందిని అందులో చేర్చా. వాళ్ళందరి దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ పనిచేశా. ఎంతో కష్టపడ్డా. చాలా ఆఫీసుల్లో మీకు ఇప్పుడు చెప్తున్నానండి, అడిగారు కనుక. మన వ్యవస్థ ఇంకా కూడా తెల్లదొరలు వెళ్ళిపోయారండి, నల్లదొరలు పరిపాలిస్తున్నారు. ఎందుకంటానంటే బాధగా అంటున్నాను. ఆఫీసులకి వెళ్తే ఒక పేదవాడు ఆఫీస్కి అప్రోచ్ అయితే వెంటనే ఆ పేదవాడిని పిలిచి, నీకు ఎందుకు వచ్చావు నాయన, కూర్చొని చెప్పి అతని పని చేసే విధానం చూడాలి. రేపురా, ఎల్లుండ్రా, ఇవాళ ఇంటర్వ్యూ లేదు, రేపు ఇంటర్వ్యూ లేదు, ఎవరో వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ప్రోటోకాల్ పేరు కానీ ఇంకొక పేరు కానీ, లేకపోతే ఆ ఆఫీసర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకపోతే ఆఫీసరు నేను ఐపీఎస్, ఐఏఎస్, లేకపోతే ఇంకోటి ఆఫీసర్ నేను కానీ, బ్రిటిష్ కాలం కంటే ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే. అందుకని నేను ఆ సొసైటీని స్థాపించి ఫైట్ చేశానండి. ఏదైతే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అధికార దురహంకారం, పేదలకు వ్యతిరేకంగా వాళ్ళ పనులు కాకుండా ఉన్న పరిస్థితి ఉందో దానికి కూడా చక్కదిద్దే క్రమంలో మీరు కృషి చేస్తారని చెప్తున్నారు. తాట తీస్తా, కృషి కాదు సార్. తాట తీస్తారా? ఎందుకు తీస్తారంటే ఇప్పుడు కేవలం బాయిలో కప్పని లాయర్ని. నా పరిధి న్యాయస్థానాల్లో పనిచేయడం వరకే. రేపు ప్రోటోకాల్ ఉంటుంది, చట్టసభల్లోకి వెళ్తా. నాకు వాయిస్ చట్టం ఇచ్చింది, సభలు ఇచ్చినాయి వాయిస్. నేనేం తప్పు చెప్పట్లే, అన్యాయంగా మాట్లాడలే, న్యాయంగానే మాట్లాడుతున్నా. అసలు నేను రాజకీయాల్లో ఇప్పుడు ఈ ఎలక్షన్లో నుంచోడానికి కారణమే ఒక్కొక్కళ్ళ అవినీతి పరులు చెమడా తీస్తా. ఎలా తీస్తానంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇంతకుముందు జరిగినవన్నీ తీస్తా. అందులో ఎవరెవరు
ఎంత ఎంత వేస్ట్ ఆఫ్ మనీ, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్, ఏ రకంగా సోషల్ జస్టిస్ ఏ రకంగా చేశారు, ఇవి సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని కులాలకు ఎన్ని ఇచ్చారు పోస్టులు, ఎందుకు ఇచ్చారు, బ్యూరోక్రసీ ఎలా చేస్తుంది, అన్నీ బయట పెడతా. ఇప్పుడు మీరు కొనసాగుతున్న నాట్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అండి, మొత్తం అందరికీ నేను గెలిచానా, అన్ని న్యాయపరమైన చర్యలన్నీ ఒక్కనే వన్ మ్యాన్ ఆర్మీ. చచ్చిపోతే నా కోరిక ఏంటంటే శ్మశానంలో నా తలకి 10,000 మంది తలగొరిగి పెట్టాలి నా వారసులతో పాటు. అలాగే ఒక 50,000 మంది శ్మశానానికి రావాలి, మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ చచ్చిపోయాడని. ఇంకొక కోరిక ఏం లేదు, ఇంకొక కోరికే లేదు. రాఘవరావు గారు చెప్పండి సార్. మీరు ఇంత స్పష్టంగా ఛాలెంజ్ చేసుకుంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. బెదిరింపు కాదండి, ఆవేదన రగిలిపోతుంది. ఆవేదన ఎన్నికల రంగంలో గెలుపు ఓటములు అనేది ఎందుకు రగిలిపోతుందో కూడా చెప్పచ్చా? గెలుపు ఓటములు అనేది ఒక్క మాట అండి, చెప్పండి. ఎందుకు రగిలిపోతుందో చెప్పనా? ఏమండి, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం ఏంటండి? నేను ఒక్క మాట ఆలోచించండి. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే విధానము ఉందా లేదా? ఆత్మసాక్షిగా చెప్పమనండి. ఎన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలండి? సామాన్యుడు, మధ్యతరగతి వాడు, పేదవాడు, మంచివాడు, నాలాగా ఇంటెలిజెంట్, చదువుకున్నవాడు, జ్ఞాని లుంచుకోవడానికి అర్హత లేదా? బ్యూరోక్రాట్స్ డబ్బులు పారేస్తున్నారు, టిక్కెట్లు కొనుక్కుంటున్నారు, డబ్బులు పారేస్తున్నారు, లుంచుంటున్నారు, 1000 కార్లు, 100 కార్లు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈ పరిస్థితుల్లో నేను వస్తున్నాను. మీరు డబ్బులు ఇచ్చి గెలవాలనుకుంటున్నారా? డబ్బులు నాకు ఓటైపోయినా పర్వాలేదు, నాకు ఒక్కటే, నేను విధి సుఖమా, దేవుడి సన్నిధి సుఖమా, ఎన్ని అడిగినా ఏది జరిగినా దేవుడి చిత్తమే. నేను ఈ రోజున పర్టిక్యులర్గా ఇందులోకి రావడానికి కేవలం ఒకే ఒక కుర్రాడు, అన్వేష్ వర్మ అని గుంటూరు జిల్లాలో ఒక కుర్రాడు, అగ్నికుల క్షత్రియులు. ఆ కుర్రాడు నా సిద్ధాంతాలు, నా మంచి చెడులు అన్నీ తెలుసు. నా కులం కాదు, నా చుట్టం కాదు, నా జిల్లా కూడా చెప్పాలంటే నా జిల్లా అవ్వచ్చు. కానీ ఆ కుర్రోడు నన్ను చూసి ఏదో కేసులో వచ్చారు, కొన్ని పనులు చేయించుకున్నారు, కొన్ని కేసులు. ప్రోత్సహించడం కాదు, మీలాంటి వాళ్ళు అంకుల్ ఒక్కసారి ఆలోచించండి. మీలాంటి వాళ్ళు సమాజంలోకి రావాలి. ఎంతో అన్యాయం జరిగిపోతుంది. ఎందుకంటే లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ అని ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎమ్మెల్యేకి, ఎంపీలకి ఇస్తారు. ఆ ఫండ్స్ ఎంత ఇస్తారనేది ఎవరికి తెలియదు, బోళ్ళంత ఇస్తారు. అవి కాకుండా గవర్నమెంట్లో అనేక రకాల ఫండ్స్ వస్తాయి. ఏమండి, నేను ఒక్కటే చెప్తున్నా, సగం జీతం నేను ఇస్తానన్నాను. ఏమండి, రాజకీయాల్లోకి వచ్చే జీతం ఎందుకండి? 1,00,000 రూపాయలు అనుకోండి చాలు మనకు తినడానికి, ఉండటానికి. ఇప్పుడు 3 లక్షలు, 4 లక్షలు ఏమంటే ప్రజల సొమ్ము తినడానికి సిగ్గు లేదా అని నన్ను 2-3 అడిగారండి. నన్ను అడిగారు, నీకు సిగ్గుందా లేదా రాజకీయాల్లో, వీళ్ళు తింటున్నారు, మీరేం చేస్తారు లాయర్ గారు అన్నారు. సగం తీసేస్తున్నాను అన్న. అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కలెక్టరేట్లో వీటిలో అపాయింట్ చేస్తారు. వాటిని ఏమంటారు, అవుట్సోర్సింగ్ సిస్టంలో ఇంజనీర్లు, పెద్ద పెద్దవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు పనిచేస్తున్నారు. ఆల్ పొలిటికల్ లీడర్స్, నేను గెలిస్తే చెప్తున్నాను, ఆల్ పొలిటికల్ లీడర్స్ మస్ట్ గెట్ ది సాలరీ ఆఫ్ ఈక్వల్ టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. మిగిలింది డొనేట్ చేయండి, నిరుద్యోగులకి ఇవ్వండి వాళ్ళకి ఉద్యోగం. రాజకీయాల్లోకి రావాలంటే ఈ పద్ధతిలో రండి, లేకపోతే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, కమ్ డౌన్ విత్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు రాఘవరావు గారు, మన చర్చను ముగిద్దాం. అలాగే సార్. మీరు ఏదైతే ఆశయంతో, లక్ష్యంతో ముందుకెళ్తున్నారో అది మంచి పనే. మీ లక్ష్యాల్ని, మీ ఆశయాల్ని, మీ చిత్తశుద్ధిని గుర్తించి పట్టభద్రులు మీకు పట్టం గడితే అది ఓకే. పట్టం గట్టని పక్షంలో ఈ ఆశయాలు, ఈ లక్ష్యాలు ఇలాగనే కొనసాగిస్తారా, లేకపోతే మళ్ళీ న్యాయవాద వృత్తిలోకి వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకుంటారా? చాలా 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 మంచి ప్రశ్న ఇచ్చారండి సార్. ఇందాక చెప్పాను మీకు, నేను ఇప్పుడు నేను రావటానికి కోరన ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. నేను దేవుణ్ణి నమ్ముతా. నాకు పాపభీతి, భయం ఉంది. చావంటే భయం లేదు, దేవుడు అంటే భయం ఉంది. చావంటే భయం లేదండి, ఈ క్షణాన ఇక్కడ చచ్చిపోయినా సిద్ధమే. దేవుడు అంటే మటుకు ఆ భగవంతుడిని నేను దండం పెట్టుకునేటప్పుడు దేవుడు నన్ను చూస్తుంటాడు. రే రాఘవ, నువ్వు పలానా తప్పు చేశావు అని అంటే నేను తట్టుకోలేను. అందుకని ఎవరినన్నా అడగండి మీరు, విజయవాడ మొత్తం, గుంటూరు కృష్ణా జిల్లాలో రాఘవరావు అంటే ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, స్ట్రైట్ ఫార్వర్డ్, హానెస్ట్ అంటారు. నేను దేవుడు శాసిస్తే నేను ఇందులోకి వస్తున్నా. నా ప్రజలు, నా గ్రాడ్యుయేట్స్, నా టీచర్లు, నా ఎంప్లాయీస్, నా రిటైర్డ్ ఎంప్లాయీస్, డాక్టర్స్, ఇంజనీర్స్, మా తోటి నా కొలీగ్ అడ్వకేట్స్, బెస్ట్ అడ్వకేట్స్, చాలామంది జూనియర్ అడ్వకేట్స్ తినడానికి ఇలాగ బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో చేయాలి, మొత్తం ప్రొవైడ్ చేయాలి, ఒక ఫండ్ క్రియేట్ చేయాలి గవర్నమెంట్లో. అనేక గెలిపించిన తర్వాత అండి
మీరు చూస్తారు నిజమైన రాఘవరావు. కానీ ఒకటి దైవ సాక్షిగా చెప్తున్నాను, దేవుడి భక్తుడిని, నేను ఎవరిని తిట్టట్లేదండి. అందరినీ కూడా సమాజపరంగా వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎక్కువ డబ్బు ఒక ప్లేట్ అన్నం చాలు మనకి, 100 ప్లేట్లు అన్నం ఎవరు తింటాడండి? ఈ మూర్ఖులకి తెలియట్లేదు. డబ్బులు సంపాదించకండి అంటే నేను అన్నది కరప్షన్ లీడర్స్ అంటున్నా, నోబుల్ లీడర్స్ అంటలేదు, కరప్షన్ లీడర్స్ అంటున్నా. లక్షల సార్లు ఏం చేసుకుంటారండి? ప్రజల సొమ్ము ఎందుకండి దుర్వినియోగపరుస్తున్నారు? ఇప్పుడు చేయకండి. మొత్తం మీద చేస్తాను సార్, మీరు అంతిమంగా చేస్తాను. ఈ 2 జిల్లాల పట్టభద్రులకి ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మంచిదండి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్, ఈ గ్రాడ్యుయేట్స్ కోసమే అది వచ్చింది. ఆర్టికల్ 12 to 35 ఫ్రీడమ్ రైట్స్, వాళ్ళకి కావాల్సినవన్నీ మొత్తం మా లాయర్లకైతే గవర్నమెంట్ పోస్టులు, ఏపీపీ, జీపీపీలు, గవర్నమెంట్ ఏజీపీలు, జీపీలు అన్నీ ఉంటాయి పోస్టులు. ఒక క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. అందరు క్యాస్ట్లోని మేధావులు ఉన్నారు. తీయండి రేషియో ప్రకారం. ఒక పార్టీ పరంగా చూడొద్దు, న్యాయం జరగాలి. మంచి వాళ్ళని తీయండి, పీపుల్ తీయండి. నిరుద్యోగులు, అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్కి ఎలా ఇస్తున్నారో జూనియర్ లాయర్స్ కూడా ఫండ్ జీతభత్యాలు ఉండవు కనుక ఇవ్వండి. చాలా ఒకటి కాదు, 2 కాదండి, అన్ని రకాల ఎంప్లాయీస్, వృద్ధుల్ని తీసుకొస్తా. రెండోది, ఎవరైనా సరే, ఇంకోటి సార్, గ్రేట్ ప్రశ్న, మంచి ప్రశ్న నాలో ఇంకోటి ఉందండి. నాలో ఇప్పటి నుంచో జీర్ణించుకుపోయింది ప్రశ్న అన్నది. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎవరండి? పబ్లిక్ సర్వెంట్. గుర్తుంచుకోండి అందరూ. పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంటి? సేవకుడు. జీతం ఎవరిస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు. ఒక కంపెనీ ఒక రిపోర్ట్ మీకు, ఒక రిక్విజేషన్ మీకు పెడితే, అయ్యా నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఇంకో సర్టిఫికేట్ కావాలి, ఇంకోటి కావాలని పెడితే, ఇక రెండోసారి ఆఫీసే రాకూడదు, ఆన్లైన్లోనే అన్నీ రావాలి. డబ్బులు లంచాలు ఉండకూడదు, వెరిఫికేషన్ ఉండకూడదు, అన్నీ వాళ్ళ డిపార్ట్మెంట్ మీరు చేసుకోండి. ఇంటికి పట్టుకొచ్చి ఇదిగో నీ కాగితం ఇదిగో తీసుకోండి అని ఇవ్వాలి. అలాగే ప్రతిదీ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. అన్ని స్కీమ్స్ ప్రజలకి ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్, సోషల్ జస్టిస్, అన్ని కులాల వాళ్ళకి, అన్ని పార్టీల వాళ్ళకి, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా. ఒకవేళ నేను ఎందుకని ఈ నియోజకవర్గంలోనే కాంటెస్ట్ చేస్తున్నాను అంటే, 2 జిల్లాల్లో నేను ఏ నియోజకవర్గంలోకైనా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అడుగు పెడతాను, ప్రశ్నిస్తాను అందరినీ. ఎందుకంటే 2 జిల్లాలని ఎమ్మెల్సీ నేను, ఒక నియోజకవర్గం కాదు, పర్టికులర్ ఎంపీకి సంబంధించిన పరిధి కాదు, మొత్తం ఓవరాల్ టోటల్గా. నా మనసులో నా కోరిక ఏంటంటే, ప్రతి గ్రాడ్యుయేటు 2 సంవత్సరాల లోపల ఉద్యోగం సంపాదించి కష్టార్జితంతో అతను తినాలి, అడుక్కోకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకోటి, ఇవాళ నిన్న చూశాను నేను. అంటే నేను అధికారులని, పార్టీలు విమర్శించట్లేదు, కొంచెం కరెక్షన్ చేసుకోమని చెప్తున్నా. ఎందుకంటే మీ ద్వారానే చెప్తున్నాను, దేవుడి దయ వల్ల. అన్నా క్యాంటీన్ అని ఏదో ఉందండి అక్కడ. అలాగే మన మంగళగిరి నుంచి, గుంటూరు నుంచి వస్తుంటే రాజన్న క్యాంటీన్ ఒకటి చూశాను. ఎండలో అండి, తలుపులు వేసున్నాయి, షట్టర్లు వేసున్నాయి. ఎండలో మన పెళ్ళిళ్ళలో మన ఆకలి వేస్తే అడుక్కునే వాళ్ళు వస్తే, బాబు పెడతాం ముందు, పెళ్ళిళ్ళంతా తిన్నాక పెడతామంటే వరుసగా 20 మంది, 50 మంది, 100 మంది, 200, 300 మంది లైన్లో నుంచుంటారు. అర్థమైందండి? వీళ్ళు తిన్నాక అలా పెడతారు. అది వాడి సొంత పని కనుక. ఇది ఓటర్ దేవుడు. ఓటర్ అంటే దేవుడు అండి, పిచ్చోడు కాదు. ప్రజలు. ఎండాకాలం నేను మీ దగ్గరికి రావడానికి వచ్చేటప్పుడు మధ్యలో ఎండలో బాధపడ్డా. నేను కారులో వచ్చి ఏసీలో ఉన్నా కూడా నాకు ఎండ తట్టుకోలేని ఎండ ఉంది. సామాన్యుడు చెప్పులు లేకుండా అన్నం కోసం అలమటిస్తూ అలా ఎండలో నుంచుని అన్నం పెడతారండి? మార్చండి అయ్యా సిద్ధాంతాన్ని. నేను ఎమ్మెల్సీ అయితే మారుస్తా. మొత్తానికి ఒక ఎమ్మెల్సీ పట్టభద్రుడిగా కాకుండా, ఎస్, న్యాయవాదిగా, ఎస్, బాధ్యత గల పౌరుడుగా, ఎస్, ఈ వ్యవస్థలో మార్పు కోసం, ఎస్, మీరు నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వ్యవస్థలో మార్పులు తేవడానికి, రిఫార్మేషన్, నాట్ టు రిలేటెడ్ ఎనీ పొలిటికల్ పార్టీ, సంస్కరణలు తేవడానికి మీకు తెస్తానండి. మా తరఫున, సోషల్ మీడియా ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు. సంతోషం అండి, కృతజ్ఞతలు. అదేవిధంగా బడే రాఘవరావు గారు ఏదైతే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ పట్టభద్రుడి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తూ ఏ ఆశయం, ఏ లక్ష్యం, ఏ సదాశయం ఉన్నారనే క్రమాన్ని పూర్తిగా సోషల్ మీడియా ప్రేక్షకులు వివరించారు. వారి తరఫున, మా తరఫున, సోషల్ మీడియా ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలండి.